Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాధాకృష్ణ గారు, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారు, బెంగళూరు మాజీ శాసనసభ్యులు గౌరవ ప్రభాకర్ గారు, అదే మరి మీ అందరి అభిమానంతో ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి గౌరవనీయులు, నాకు చాలా చిర పరిచయం, సమర్థవంతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మరిడాల రంగారావు గారు, మాజీ మంత్రి, అదే మరి రవి గారు, జోనల్ ఇన్ఛార్జ్ రవి గారు, ఈరోజు చాలా తక్కువ సమయం మాట్లాడాడు కానీ చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడాడు మన మిత్రుడు జయలాకృష్ణ గారు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్. అందులో 7,200 మంది మొత్తం ఆటో యూనియన్ వర్కర్స్ అంతా ఉన్నారు 2 నియోజకవర్గాల్లో. అంగన్వాడీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా జీతాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు డి ప్రభా రాణి డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం 3వ రోజు మోకాళ్లపై సమ్మె నిర్వహించారు. సిఐటియు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ప్రాజెక్ట్ అధ్యక్షురాలు దీని స్వరూప రాణి, దుర్గా, వరలక్ష్మి, కనకలక్ష్మి, ప్రసన్న, వీరమ్మ పాల్గొన్నారు. మరి అంగన్వాడీ సెంటర్లకి మేము గ్యాస్ బండ్లు వేయించుకోవాలి, మరి కరెంట్ బిల్లు మేమే కట్టుకోవాలి. మాకు వచ్చే 11,500 నుండి కరెంట్ బిల్లు కట్టుకొని గ్యాస్ బండ్లు వేయించుకొని మరి తప్ప వాళ్ళకి వేతనంతో కూడుకున్న అసలు లీవ్ ఇవ్వట్లేదు. ఏం సార్, అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వేతనంతో కూడుకున్న లీవ్ అన్ని డిపార్ట్మెంట్ లోనూ ఉన్నాయి. ఒక్క మాకేనా ఇలాగా? ఒకసారి ఆలోచించండి మా యొక్క ఆవేదన. ఈ రోజు తాడేపల్లిగూడెంలోని శ్రీ కుంతల ముసలమ్మ తల్లి 41వ వార్షికోత్సవ మహోత్సవములు సందర్భంగా ఈ రోజు వివా ఫ్రెండ్స్ సర్కిల్ గౌరవ అధ్యక్షులు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో సీతారాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ పంతులు ముసలమ్మ తల్లి గుడి వద్ద రాట ముహూర్తం ఈ రోజు ఉదయం 9:34 నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజానీకానికి సీతారాంపేట కొబ్బరి తోటలోని యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ కుంతల ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవ మహోత్సవాలకు భాగంగా ఈరోజు రాట ముహూర్తం ద్వారా అమ్మవారికి అంకురార్పణ కార్యక్రమం 9:34 నిర్వహించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా శ్రీ కుంతల ముసలమ్మ అమ్మవారి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం 41వ సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలని నిర్వహించడం, 10వ తేదీ అన్న సమారాధన కార్యక్రమం, అఖండ అన్న సమారాధన కార్యక్రమం ద్వారా ఈ మహోత్సవాలకు ముగింపు పలకడం జరుగుతుందని, మరి జనవరి 1వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు
ఉదయం మేలుకొలుపు విశేష పూజలతో ప్రారంభమయ్యి సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు చేయడం, తద్వారా తాడేపల్లిగూడెం ప్రజానీకానికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందించి పట్టణం అంతా సుభిక్షంగా ఉండేలా చూడడం. మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 1వ తేదీ లలిత సహస్ర కార్యక్రమం అయిన తర్వాత 2వ తేదీ ప్రత్యేక పూజలు ఉదయం అమ్మవారి మేలుకొలుపు అయిన అనంతరం సహస్ర దీప లింగార్చన కార్యక్రమం ద్వారా సాయంత్రం అమ్మవారి సన్నిధిలో సుమారు 1001 దీపాలతో అలంకరణ జరుగుతుంది. 3వ తేదీ లక్ష్మీ సుదర్శన హోమం అమ్మవారి సన్నిధిలో మహిళలు భక్తులచే విశేషంగా అలంకరించి లక్ష్మీ సుదర్శన హోమం అమ్మవారి సన్నిధిలో చేయడం. తదుపరి 4వ తేదీ ముఖ్యంగా ప్రత్యేకించి శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అమ్మవారి సన్నిధిలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఘనంగా నిర్వహించడానికి యువ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులందరూ కూడా మరి పూనుకొని గౌరవనీయులు శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి సహకారంతో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం 4వ తేదీ సాయంత్రం 6 గంటలకి అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, తదుపరి ఆఖరిగా 5వ తేదీ అమ్మవారి ఊరేగింపు రథోత్సవం తాడేపల్లిగూడెం పట్టణ ప్రజానీకానికి అందరికీ ఆశీస్సులు అందేలా అమ్మవారిని నిండుగా రథంలో అలంకరించి పట్టణ పొరవీధులు గుండా అన్ని చోట్ల కూడా అమ్మవారి ఆశీస్సులు భక్తులు అందరికీ అందజేసి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ 5 రోజుల కార్యక్రమాలకు ముగింపుగా అమ్మవారికి శాంతి చిహ్నంగా 10వ తేదీ బుధవారం సుమారు 10,000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని యువ ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వకాల సర్వాయస్తులందు కూడా చల్లని కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజానీకాన్ని అలాగే పట్టణ ప్రజానీకాన్ని ఎంతో కొలిచి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నటువంటి శ్రీ 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 పొంతుల ముసలమ్మ అమ్మవారు 41వ జాతర మహోత్సవాలకి ఈ రోజున పూజా కైంకర్యాలతో రాటపాతి ఈ పూజా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఈ అమ్మవారి ఉత్సవాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ అనే వారు ఈ పట్టణంలో ఉన్న అనేక సేవా కార్యక్రమాల ద్వారా వారు ఎంతో ముందడుగు వేస్తూ తోటి సభ్యులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఒక అసోసియేషన్ అంటే క్రమశిక్షణ కలిగిన అసోసియేషన్గా ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ని తాడేపల్లిగూడెం పట్టణంలో పెద్దలందరూ కూడా కొనియాడుతున్నారంటే వీళ్ళ యొక్క ఐకమత్యత, ఈ సభ్యుల యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావం అందరూ కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ అమ్మవారు శ్రీ 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 పొంతుల ముసలమ్మ అమ్మవారు ఈ ప్రాంత ప్రజానీకానికి అలాగే విదేశాల నుంచి కూడా దేశాల నుంచి కూడా ఈ కొబ్బరి తోటకి సీతారాంపేటకి పట్టణానికి సంబంధించిన ఆడపడుచులు కూడా ఈ జాతర 5 రోజుల మహోత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. మరి అటువంటి అమ్మవారిని యావత్ ప్రజానీకం కూడా మరి మన అందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగాలు ఇవ్వాలి. అలాగే విద్యార్థులు పోటీతత్వంలో పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి విద్యార్థులందరికీ కూడా ఆవిడ మంచి ఆశీస్సులు అందించి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను ఆశీర్వదించాలి. అలాగే రైతులు పాడి పంటలు అన్నీ కూడా సౌభాగ్యంగా ఇంటికి చేరే సమయం ఇది. మరి అటువంటి రైతులందరినీ కూడా సర్వకాల సర్వాయస్తులందరూ కూడా ఈ అమ్మవారు కాపాడుతారని చెప్పిన సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈ రాట కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాటపాత ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరి యొక్క సుకృతం ఉంటేనే కానీ ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయలేము మనం. అటువంటి కార్యక్రమంలో మీ అందరి యొక్క అభిమానంతో నేను పాల్గొన్నందుకు సమన్వయంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీ మాత్రే నమః. ఏలూరు జిల్లా మార్కెటింగ్ విభాగం జిల్లా అధికారి లక్ష్మీ ప్రసన్న మరియు ప్రసాద్ తాడేపల్లిగూడెం విచ్చేసినారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్లకు డోర్ డెలివరీ ద్వారా సురక్షితముగా తక్కువ టైంలో ఎక్కువ డోర్ డెలివరీలు కస్టమర్లకు అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ జిల్లాల నుండి ప్రథమ స్థానం అందినట్లు తెలియపరిచారు. వినియోగదారుల సౌకర్యార్థం
డోరు డెలివరీ కేంద్రాలను మరింత పెంచుతున్నట్లు అందరికీ తెలియపరిచారు. కూడా నమస్కారాలండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న వెంకట సుబ్బారావు. నేను ఉభయ గోదావరి జిల్లాలో కార్గో మేనేజర్గా పనిచేస్తున్నానండి ఏపీఎస్ఆర్టీసీలో. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి స్టేట్లో ఉన్న అన్ని రీజియన్లో వెస్ట్ గోదావరి డోర్ డెలివరీ మాసోత్సవంలో నెంబర్ 1 స్థానం సాధించారండి. ఈ యొక్క స్థానం ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీరు అందరూ కృషి అంటే ప్రజలు, కస్టమర్స్, అట్లాగే మొత్తం ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ది టోటల్ రీజన్, వెస్ట్ గోదావరి రీజను, అట్లాగే ట్రాఫిక్ సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు, డిఎంఈలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారండి. ఒక సంవత్సరం పాటు, ఒక నెల పాటు ఇలా కష్టపడడం వలన డోర్ డెలివరీ అంటే ఏంటి, డోర్ డెలివరీ ఎలా చేయాలి, డోర్ డెలివరీ ఎన్ని కౌంటర్లో ఉన్నది ఒక అవగాహన శక్తి ఏర్పడిందండి. మరి ఈసీ ఎండి గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డోర్ డెలివరీ గ్రాండ్ సక్సెస్ చేస్తే ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఈ కార్గో వ్యవస్థ బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారండి. తర్వాత ఏంటంటే, మీకు ఇంపార్టెంట్ అంటే ఈ కార్గో సర్వీసెస్లో మీకు డిక్కీ బుకింగ్స్, అట్లాగే డీజీటీ బుకింగ్స్, టాప్ బుకింగ్స్ కూడా ఉన్నాయండి. తాడేపల్లి విజయవాడ తర్వాత అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం అండి. అట్లాగే కొత్తగా మేము ఈ తాడేపూడి మండలాల చుట్టుపక్కల గ్రామాలు అంటే ఆచంట, అట్లాగే బ్రహ్మానందం మార్కెట్ దగ్గర, పెంటపాడు, గణపవరం, పెరవలి ఈ 5 చోట్ల కూడా మా డిఎంఈ గారు కొత్తగా ఏపీబీ ఏజెంట్లు పెడదామని ఇవాళ ప్రపోజ్ చేశారని. అక్టోబర్లో అక్కడ కూడా ఈ కార్గో వ్యవస్థని మేము బాగా పెడదామని ఒక సంకల్పంలో ఉన్నారండి. ముఖ్యంగా ఈ ఊరు పట్టణ ప్రజలకి, అట్లాగే చుట్టుపక్కల అంటే నల్లజర్ల, దేవరాపల్లి, అటు నెరవేల్ రూటు, ఇటు భీమవరం రూటు, అన్ని చోట్ల కూడా మీరు దయించి ఈ కార్గో వ్యవస్థని నెంబర్ 1 చేసి గ్రాండ్ సెట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఒకసారి అందరికీ కూడా, మీ మీడియా వారికి కూడా మరి ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే ఈ డోర్ డెలివరీ మాసోత్సవం మీరందరూ కూడా మాకు బాగా సహకరించి ఏపీఎస్ఆర్టీసీలో డోర్ డెలివరీ సౌకర్యాన్ని బాగా పబ్లిసిటీ చేశారండి. ముఖ్యంగా మెయిన్ కారకులు మీరే. మీరు ఒకసారి తాడేపల్లి తరఫున మేము మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అట్లాగే మీకు ఏ సమస్య వచ్చినా, తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా మీరు నా నెంబర్కి, నేను ఏలూరులో ఉంటానండి, నా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. 73331147 అండి. అట్లాగే ఈ లోకల్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మా డిఎంఈ గారు ఉంటారండి, మాధవ్ గారు, ఆయనతో మీరు సంప్రదించవచ్చు. ఈ యొక్క తాడేపూడి ఈ కార్గో వ్యవస్థని నెంబర్ 1 చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంతటితో సెలవు. ఈరోజు తాడేపల్లిగూడెం డిపోకి ఉభయ గోదావరి జిల్లాల ఏటీఎం గారు వచ్చారండి. వారి ఆధ్వర్యంలో వారి డోర్ డెలివరీలు కూడా ఈ మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో గ్రాండ్ సక్సెస్ అయ్యాము. అంటే వారు ఇచ్చిన టార్గెట్లు అందరికీ ఈ వెస్ట్ గోదావరిలో వారు ఇచ్చిన టార్గెట్లు అందరూ రీచ్ అయ్యారండి. స్టేట్ లోనే వెస్ట్ గోదావరి ప్రథమ స్థానంలో నిలిచింది. సార్ యొక్క గైడెన్స్ తో, ఏటీఎం యొక్క గైడెన్స్ తో మేమందరం కృషి చేసి డోర్ డెలివరీలు బాగా చేయటం జరిగింది. అదేవిధంగా కస్టమర్ దగ్గరికి మా సేవల్ని అందించడంలో కూడా సార్ సపోర్ట్ తో మేము పనిచేయటం జరుగుతోంది. మరింత మా బిజినెస్ ని మెరుగుపరుచుకోవడానికి సార్ ఈరోజు బాగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన సూచనలు, సలహాలతో మేము పాటించి ఇంకా మేము బిజినెస్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకున్న బ్రహ్మానందం మార్కెట్, మనకున్న బిజినెస్ ఏరియా మొత్తాన్ని కవర్ చేసుకోవాలని సార్ మాకు తెలియజేశారు. అదేవిధంగా కస్టమర్ ని గౌరవించాలి, ఇంకా మన తొందరగా డెలివరీ చేస్తే కనుక వాళ్ళకి నమ్మకం ఏర్పడి మన మీద ఇంకా ఎక్కువ డెలివరీస్ చేయడానికి, బుకింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుందని సార్ బాగా మాకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ
ఈ కార్గోని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా తాడేపల్లిగూడెం డిపో నుంచి ఈ ధనుర్మాసంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయటం జరిగిందండి. ఒకే రోజులో సప్త శ్రీనివాస దర్శనం అంటే 7 వెంకటేశ్వర స్వాముల్ని ఒకేసారి మేము చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో శివకేశవ దర్శని అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 40 మందితో కూడి వస్తే కనుక వారికి ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ద్వారకా తిరుమల నడిచి వెళ్తున్నారు భక్తులు, అక్కడి నుంచి నడిచి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని పికప్ చేసి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడానికి కూడా మేము బస్సులు ఏర్పాటు చేస్తున్నామండి. వీరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా, ఏ విధమైన పుణ్యక్షేత్రాలకు కానీ, విహారయాత్రలకు కానీ, పెళ్లిళ్ళకు కానీ కావాల్సి వస్తే మమ్మల్ని తప్పకుండా సంప్రదించాలని తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ బ్యాంక్ సేవకులను డిపార్ట్మెంటల్ ఉద్యోగులుగా గుర్తించాలని జీడీఎస్ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్ కోరారు. తాడేపల్లిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గురువారం 3వ రోజు నిరవధిక సమ్మె నిర్వహించారు. తమ సమస్యలు చాలా చిన్నమని వాటిని పరిష్కరించడం కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎఫ్పిఈ జీడీఎస్ డివిజనల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, జీడీఎస్ నాయకులు పాల్గొన్నారు. జీడీఎస్ సమస్యలపై ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ జీడీఎస్ కలిపి స్ట్రైక్ చేస్తున్నామండి. ఏఐజీడీఎస్, ఎంయూజీడీఎస్ వాళ్ళు మొదలెట్టి ఇవాళకి 3వ రోజు. వారికి మద్దతుగా ఎన్ఎఫ్పి, ఏఐపియు, జీడీఎస్ ఇవాళ నుంచి కూడా మేము సమ్మె మొదలెట్టాం. ఎందుకంటే జీడీఎస్ అనేది మా ఒక కుటుంబం లాంటిది. ఈ యొక్క వెట్టి చాకిరీ అనేది బ్రిటిష్ కాలం నాటి ప్రవేశపెట్టిన ఈ జీడీఎస్ వ్యవస్థని ఎప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ అనుకుంటారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కానీ అటు ఇటు కాకుండా మా బతుకులు ఉంటాయి. రేషన్ కార్డు ఏమో గులాబీ కార్డులు వస్తాయి మాకేమో స్టేట్ గవర్నమెంట్ సైడ్ ఏమి లాభాలు ఉండవు. అలాగే మా యొక్క ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కానీ మాకు ఎటువంటి పెన్షన్ సౌకర్యం కానీ, ఆరోగ్య బీమా సౌకర్యం కానీ ఎటువంటివి ఉండవు. అవన్నీ సాధించుకోవడం కోసమనే జీడీఎస్ అందరం కలిసి సమ్మె బాట పెట్టాం. మేము ఈ యొక్క సమ్మె బాటలో పట్టణ ప్రజలు అలాగే అందరూ సహకరించి మాతో పాటు ఉంటారని, మమ్మల్ని అందరూ ఆశీర్వదించి మా యొక్క ఈ డిమాండ్లు నెరవేర్చడం కోసం మీరందరూ గొంతు కలిపి మాతో పాటు నడవాలని కోరుచున్నానండి. బయటికి మేమందరం విముక్తి కలిగి ఈ బానిసత్వం వెట్టి చాకిరీ నిర్మూలన పారద్రోలతో ఈ బానిస సంఖ్యలు పెంచుకుంటూ ఈ విధంగా మీకు ఎక్కడి నుంచి అందరికీ తెలియజేస్తున్నా. జై జీడీఎస్, జై జీడీఎస్. దేశవ్యాప్తంగా సమ్మె, తపాలా ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరింది. 2 రోజులు విజయవంతంగా సాగింది. ఇది 3వ రోజుకు చేరింది. అయితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే మమ్మల్ని అణగరొక్కుతోంది. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,53,000 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 4 లక్షల గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మెకి దిగడంతో మా డిపార్ట్మెంట్ కూడా చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మమ్మల్ని అణగదొక్కాలని, మా సమ్మెను నిర్వీర్యం చేయాలని, మేమేమైతే మా కమలేష్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ఇంత పోరాటం చేస్తున్నామో దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిపార్ట్మెంట్ కాదు, కేంద్రం కాదు, వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎన్ని రోజులైనా నిరోధక సమ్మె చేసి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరో సమ్మె నుంచి పక్కకు తప్పుకోము. వీళ్ళు ఎన్నో భయంకరమైన భయభ్రాంతులకు గురి చేసి ఆర్డర్స్ పాస్ చేసి మా డిపార్ట్మెంట్ మమ్మల్ని చాలా టెన్షన్ గురి చేస్తుంది. కానీ మేము ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ అయ్యే వరకు ఈ సమ్మె నుంచి విరమించాం. దేనికైనా ఎదుర్కొంటాం. అవసరమైతే ఈ దేశవ్యాప్తంగా ప్రాణ త్యాగానికైనా ప్రతి జీడీఎస్ ఉద్యోగి సిద్ధమని మేము దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం వైఖరి, కేంద్ర ప్రభుత్వం వైఖరి.
శాఖ ఉండి వైఖరి, తపాలా శాఖ దాష్టీకం, తపాలా శాఖ దాష్టీకం. ఈరోజు రాజు వాయిస్ రాదు కదా, ఈరోజు గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె నేటికి విజయవంతంగా 3వ రోజున విజయవంతంగా తాడేపల్లి డివిజన్లో మా గ్రామీణ తపాలా ఉద్యోగుల సభ్యులందరి ఆధ్వర్యంలో ఉధృతంగా జరుగుతుంది. ఈరోజు తాడేపూడి వీధుల్లో భారీ ర్యాలీగా బయలుదేరి మా సమస్యల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టి తెలిసేలాగా మేము ఈ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా చేపడుతున్నాం. అందులో భాగంగా తాడేపల్లి డివిజన్లో ఈ రోజున భారీ ర్యాలీ మా గ్రామీణ తపాలా ఉద్యోగులందరం కలిసి చేస్తున్నాం. మా సమస్యలు చాలా చిన్నవి, కేంద్రం తలుచుకుంటే అవి చాలా 1 మినిట్లోనే వాళ్ళు దీన్ని సెట్ చేయొచ్చు. కానీ ఎందుకు పొలం చేస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. భారతదేశంలో 70 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినా కూడా మా బానిస బ్రతుకులు ఇంకా మారలేదు. ఈ బ్రతుకులు మారడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మా సమస్య, మా చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి సార్, ఆ డిమాండ్ని సత్వరమే పరిష్కరించి మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించి మా సమస్యల్ని అత్యంత తొందరలో తేల్చాలని మేము ఈ తాడేపల్లి డివిజన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మిత్రులందరికీ తాడేపల్లి డివిజన్ జేసీఏ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. శ్వాసపై ధ్యాస నిలపడమే ధ్యానమని సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాస్ అన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేట శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ధ్యానం ముఖ్యోద్దేశం హింస చోడో హంస పకడో అని పేర్కొన్నారు. హంస అంటే ధ్యానమని, ధ్యానం అంటే శ్వాసపై ధ్యాస నిలపడమన్నారు. గోవిందరావు, మోహన్ రాజు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో అద్భుతమైన ధ్యానము జ్ఞానము కార్యక్రమం తాడేపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మరి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హింస చోడో హంస పకడో. ప్రతి ఒక్కరూ హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి. హంస అంటే ధ్యానము, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నా పేరు బండి శ్రీనివాసరావు. నేను హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలైంది. మరి అంతకుముందు నరకం వంటి జీవితం, ఎప్పుడైతే ధ్యానంలోకి అడుగు పెట్టామో స్వర్గం లాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. మరి లక్షల ఖర్చు పెట్టైనా తగ్గని జబ్బుని మా భార్య ధ్యానం చేసి కేవలం 10 రోజుల్లో ఆ జబ్బు నుంచి పూర్తిగా బయటపడింది, పైసా ఖర్చు లేకుండా. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందుతూ ఉంటారు. మరి శాకాహారం తింటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తినవలసింది శాకాహారము, ధ్యానము. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రతి సంవత్సరం కూడా ధ్యాన మహాచక్రాలు నిర్వహిస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుంచి 31 వరకు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కర్తాల్లో అనే మహేశ్వర మెగా పిరమిడ్ ఉంది. 180 అడుగుల అత్యద్భుతమైన మెగా పిరమిడ్. అందులో ఆ ప్రాంగణంలో అద్భుతంగా మరి ధ్యాన యాగం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఆత్మీయ ఆహ్వానం కూడా పలుకుతున్నాం. తాడేపల్లి కూడా ఆత్మ బంధువులు అందరూ కూడా తరలి రావాలి. లక్షలాది మంది ఇచ్చేస్తుంటారు. పత్రిజీ శక్తి స్థల్ కూడా ఉంది అక్కడ. అందరూ కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేసుకొచ్చి మరి మీ అద్భుతంగా మీ అనుభవాలు పొందొచ్చు. ఎంతో మంది లక్షలాది మంది శాకాహారులుగా మారారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా మరి సంపూర్ణ ఆరోగ్యం పొందుతూ ఆనందంగా జీవిస్తున్నారు. మరి తాడేపల్లి గూడెం అంతా శాకాహార జగత్తులో తాడేపల్లి గూడెం కూడా ఒక భాగం. మరి శాకాహార తాడేపల్లి గూడెంగా, ధ్యాన తాడేపల్లి గూడెంగా, పిరమిడ్ శక్తితో నిండిన తాడేపల్లి గూడెంగా మారాలనే ఒక మహా సంకల్పంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు ఇక్కడ మరి నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో మహాకర్ణ ర్యాలీలు, జై హో మరి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరానికి. థ్యాంక్ యూ.
ఈ రోజు వైఎస్ఆర్ పట్టణారోగ్య కేంద్రం యగర్లపల్లి వికస్ కాలనీ పరిధిలోని 3 జూలై 4, 1921, 2022, 23 వార్డులలో జరుగుతున్న ఫీవర్ సర్వే మరియు కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను మలేరియా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. మా వైద్య బృందాలు శుక్రవారం రోజున పొడి వాతావరణం కలగజేసి తర్వాత అక్కడ నెలకొన్న అపరిశుభ్రమైన వాతావరణం గురించి విశదీకరించి దాని ద్వారా వచ్చే యొక్క వ్యాధులపై అవగాహన కల్పించడం కోసం గత 4 సంవత్సరాలుగా కూడా ఈ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డుల్లో కూడా జరుగుతూ ఉంది. దానిని మనం డ్రై డే ఫ్రైడే కార్యక్రమంగా నిర్వర్తిస్తాం. ఎందుచేతనంటే మీరు నీటి నిల్వ చేసే పాత్రలన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా వాటిని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇంటి లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కూలర్స్ కూడా మరి ప్రతి వారం కూడా శుభ్రం చేయడం ద్వారా నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటి ద్వారా దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా గృహస్థులు వీటి యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రతి వారం కూడా ఈ డ్రై డే ఫ్రైడే పాటించినట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా మనం దాన్ని నివారించగలుగుతాము. అలాగే ప్రాథమిక దశలో ఈ జ్వరాలను గుర్తించినట్లయితే కనుక వాటికి పరీక్షలు అనేవి మీ సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్స్లో చేయడం జరుగుతూ ఉంది. అలాగే మీ దగ్గరకు వచ్చే వైద్య బృందాలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూడా ఆర్డిటీ టెస్టులు అవి చేయడం జరుగుతూ ఉంటుంది. వీటి కోసం మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. మరి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు మీ గృహాల వద్ద కూడా జరుగుతాయి కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మా వైద్య బృందాలు సహకరించి మరి ఈ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు బారిన పడకుండా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుతాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.